ఇప్పుడు 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవులు ఒక జీవరాశి. ఈ మానవుల్లో కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 జాతులుగా విభజింపబడ్డాయి. బ్రాహ్మలు వేద విద్య, మంత్రశాస్త్రం, ఎవరికైనా బాధలుంటే బాధలు తొలగటానికి ఏం చేస్తే మీరు బాగుంటారు అనేది తెలియపరిచేవాళ్ళు బ్రాహ్మలు. క్షత్రియులు రాజ్యాన్ని పరిపాలన చేసి శత్రువులు ఎవరన్నా వస్తే వాళ్ళని సంహరించి ప్రజలు ఎవరి చేత ఇబ్బంది లేకుండా బతకటానికి మార్గం చూపించేవాళ్ళు క్షత్రియులు. వైశ్యులు మనకు బియ్యం దగ్గర నుంచి సమస్తమైన వస్తువులు కూడా ఒక వ్యాపారం వాళ్ళు మనకు అమ్మేవాళ్ళు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు చెప్పాం. శూద్రులు అన్నారు. శూద్రులు అంటే ఈ కులం ఆ కులం ఆ కులం ఇన్ని లేవు. కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, మరి నాయుడు కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, అందరినీ కలిపి శూద్రులు అన్నారు. వీళ్ళంతా కూడా వ్యవసాయం చేయటం, వ్యవసాయం చేసి పంటలు పండించడం ఇది ఒక ఆచారం. అయితే బ్రాహ్మణులు ఎప్పుడు కూడా వేద పఠన చేయటం, దేవతా పూజలు చేయటం, ఎవరికైనా బాధలు వస్తాయా, నీకు ఈ బాధ వచ్చింది, ఈ బాధకి పూజ చేసుకోమని చేయించడం, ఇవన్నీ కూడా చేయిస్తున్నారు బ్రాహ్మణులు. ఇవన్నీ చెయ్యాలంటే పరమేశ్వరుడు తర్వాత సాక్షాత్ పరమేశ్వరుడే శంకరాచార్యులుగా పుట్టారు. ఆది శంకరాచార్యులు అంటారు. ఆయన చిన్నతనంలోనే 6వ సంవత్సరంలోనే ఉపనయనమై, తండ్రి లేడు, తల్లి ఒకతే ఉంది. మరి తల్లి సన్యాసాశ్రమం తీసుకుంటానికి ఇష్టపడితేనే సన్యాసాశ్రమం తీసుకోవాలి. తల్లికి నచ్చజెప్పి మరి ఆయన సన్యాసాశ్రమం దాదాపు 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల లోపల సన్యాసాశ్రమం తీసుకొని ఆయన సాక్షాత్ 32 సంవత్సరాలే జీవించారు. మరి 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలకి భాష్యం రాశారు. ఈ 4 వేదాలు దేని పనికి వస్తాయి అన్నీ కూడా తెలియపరిచారు. ఇవాళ వేదాంతం అంటారు. వేదం 84 పన్నాలు. మరి మా పిల్లల్లో ఎవరైనా ఉంటే అరే చదువుకుని ఆ వేదం చదువు, అరే వేదాంతం మొత్తం పూర్తి అయిందా, వేదం అంతమైందా, వేదాంతం 84 పన్నాలు. ఇట్లా వేదాంతం చదవటం, ఆ వేదాంతం నేర్చుకోవటం, వేదం 84 పన్నాలు చదవటం, దాంట్లో వివాహానికి సంబంధించి రకరకాలైన కార్యక్రమాలను కూడా దాంట్లోనే నిమిడీకృతం ఉన్నాయి. ఆదిశంకరుల వారు చెప్పేవారు. ఈరోజు కూడా బ్రాహ్మణులు అన్నవాళ్ళు అంటే అందరూ అంటలేదు నేను, కొంతమంది ఉద్యోగరీత్యా ఉండేవాళ్ళు హోటల్లో తినొచ్చు, ఎక్కడైనా తినొచ్చు. కానీ బ్రాహ్మణులు మాత్రం మడి ఆచారం, మైలతో ఎట్టబడితే అక్కడ తింటం లేదు. ఎప్పుడు వేదపారాయణ చేయటం, దేవుణ్ణి పూజించడం, దేవుడికి నివేదన పెట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒక మహాపతివ్రత మరి కనీసం దేవుణ్ణి పూజిస్తున్నారు కానీ చాలా దరిద్రం ఏమీ లేదు. ఒక్క చీర తప్పితే రెండోది లేదు, అది కూడా చిరిగిపోయిన చీర. మరి ఆదిశంకర్ల వారి వాకిట్లోకి వచ్చి భవతీ భిక్షాందేహి అన్నారు. మరి వాళ్ళు 3 ఇళ్ళే భిక్ష వెతుకుతారు. 3 ఇళ్లలో ఆహారం దొరకకపోతే ఆ పూట పస్తు పడుకుంటారు. ఆమె మహాపతివ్రత. ఆదిశంకర్ల వారు వచ్చి భవతీ భిక్షాందేహి అంటే భిక్ష వేయడానికి ఏమీ లేదు. ఇంట్లో ఒక ఉసిరికాయ ఉంది. మరి ఆ పాత చీర, చిరిగిపోయిన చీర కట్టుకొని వచ్చి ఆయనకి ఆ ఉసిరికాయ వేసింది. ఆ ఉసిరికాయ వేసిన తర్వాత స్వామివారికి ఆ ఉసిరికాయ తప్పితే తినడానికి వేరే ఏమీ లేదు. ఆ పరిస్థితుల్లో తను తినటం మానుకొని ఆ ఉసిరికాయ స్వామివారికి భిక్ష ఇచ్చింది. అప్పుడు ఆయన చూచారు, పరీక్ష చేయడానికి స్వామివారు వచ్చారు. ఆదిశంకర్లు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు. ఎక్కడ ఎవరి ఉద్దేశం ఏముంది, మనస్సులో ఏముంది అన్నీ కూడా
తెలుసుకోగలిగినటువంటి మహానుభావులు. అంతటి వారు కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. నువ్వు ఎందుకు వచ్చావు, నీ మనసులో ఏముందో అన్నీ కూడా ఒకప్పుడు చెప్పారు ఆయన వాళ్ళ పరమపదించారు. ఆదిశంకరుల తర్వాత అంతటి వారిని పెంచుకున్నవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. మా నాన్నగారు కూడా ఓ పద్ధతిలో ఉండేవాళ్ళు. ఓ బండి ఎక్కేవాళ్ళు కాదు. అయ్యా రిక్షా, అయ్యా బండి, అయ్యా బండి ఎక్క రోజులా లేదులే. బండి ఎక్కడం అంటే వాళ్ళ అర్థమైంది చచ్చిపోతే మోయటం, బండి ఎక్కటం. అట్లా మా నాన్న నడిచి తిరిగారు. అట్లాగే మహాత్మా గాంధీ గారు కూడా కర్ర పట్టుకొని నడిచి తిరిగారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కూడా నడిచి తిరిగారు. ఆయన నడుస్తుంటే పక్కవాళ్ళు పరిగెత్తాలి. అంతటి గొప్ప శక్తి సంపన్నులు ఆదిశంకర్లు వారు. ఆ ఆదిశంకర్లు ఆ మహాపతివ్రతను ఇంటికి వచ్చి భవతి భిక్షాందేహి అన్నారు. ఆ విసిరికాయ వేసింది. ఆయన చూశారు, ఆయన కనుక్కున్నారు. ఉండి పెట్టకపోవటం వేరు, ఉండి కూడా మనకు చాలుదులే వాళ్ళకి పెడితే అని మానుకోవటం. ఉన్న దాంట్లో పంచి పెట్టడం ఒకటి, ఉన్న దాంట్లో అవతల వాళ్ళకి పెట్టి మిగిలిందే సర్దుకొని తినటం ఒకటి, కనీసం తనకి లేకుండా శాంతం పెట్టేయటం ఒకటి. విపరీతమైన ఫలితాలు ఇస్తాయి. గడపలోకి వచ్చిన వాళ్ళకి దంపతులైన వాళ్ళు, గృహస్థులైన వాళ్ళు ఎవరికైనా పెట్టి తినాలి. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆమె ఉసిరికాయ వేస్తే ఆదిశంకర్ల వారు దయదల్చి కనకధారా స్తోత్రం అని ఉంది. ఇప్పుడు కనక వర్షం, బంగారపు ఉసిరికాయల వర్షం కురిపించారు. ఆమె మహాపతివ్రత, ఎవరిని నోరు తెచ్చి అడిగేది కాదు. బ్రాహ్మణులు ఎవరు కూడా నాకు లేదు, నాకు పెట్టు అని అడగరు. అది కూడా ఉపనయనం అయినప్పుడు అడిగిస్తారు. భవతి భిక్షాందేహి, భవాన్ భిక్షాందేహి అని అడిగిస్తారు. అంటే చదువుకోవాలి అంటే భిక్షం ఎత్తి చదువుకోవాలి, తర్వాత భిక్షం ఎత్తకూడదు. అటువంటి బంగారపు ఉసిరికాయలను వర్షం కురిపించారు. ఆమెకు ఐశ్వర్యం ఇచ్చారు. ఎటువంటి దరిద్రులు రాదు, ఏమీ లేదు. కట్టుకుంటానికి గుడ్డ లేదు, తినటానికి తిండి లేదు, ఇంట్లో ఒక ఉసిరికాయ ఉంది. ఆ ఉసిరికాయ ఆదిశంకరుల వారికి వేస్తే కనక వర్షం, కనక వర్షం అంటే బంగారపు ఉసిరికాయలు కురిపించారు. ఆమె ఒక్క పాతివ్రత్యం చేత అందరికీ కూడా ఐశ్వర్యం వచ్చింది. అది కనకవర్షం కురవడానికి కనకధారా స్తోత్రం అని చెప్పారు. ఆ రోజున ఆమె భిక్షవత్తంగానే ఆ స్వామివారు ఆయన నోటితో కనకధారా స్తోత్రం చదివితే మరి కనకవర్షం, కనకం అంటే బంగారం, బంగారపు ఉసిరికాయల వర్షం కురిసింది. ఆ ఒక్క పతివ్రత. ఈయన ఆదిశంకరులు దాదాపు సాక్షాత్ పరమేశ్వరుడు. ఆయన కనకధార స్తోత్రం చదివితే వర్షం కురిసింది. ఈరోజైనా సరే మనకు ఏమీ లేక, తినటానికి తిండి లేక, కష్టాలు ఎక్కువై బతకడం చేత కాక ఎవరైతే ఉంటారో పొద్దున్నే స్నానం చేసి, నిద్ర లేచి స్నానం చేసి, దేవుడి దగ్గర దీపారాధన చేసి కనకధారా స్తోత్రం చదవండి. కనకధారా స్తోత్రం చదివిన వాళ్ళకి దరిద్రంతో ఇక ఉండదు. నాకు లేదు, నేను కష్టపడుతున్నాను, ఏం చేస్తే వస్తుంది, ఇవన్నీ ఆలోచన వద్దు. ప్రతిరోజు కనకధారా స్తోత్రం చేయండి. మరి నేను చేశానండి రాలేదు అది కాదు. బంగారపు ఉసిరికాయలు వర్షం కురుస్తుందని చేయబాకండి. దేవుడి దయ కావాలని చేయండి అంతే. నీకేం కావాలో ఆయన ఇస్తాడు. నీకు దరిద్రం ఉంది, ఐశ్వర్యం ఇస్తాడు. నువ్వు ఏది అడగకుండా చెయ్యి. కనకధార స్తోత్రం ప్రతిరోజు ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉన్నంత ఐశ్వర్యం ఎవరికి లేదు. అది నిర్ధారణగా జరిగింది కాబట్టి చూస్తూ ఉన్నా. ఒకరోజు 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు కాదు. నీకు భగవంతుడు మార్గం ఇచ్చాడుగా, ఐశ్వర్యం ఇచ్చాడుగా, మానాల్సిన అవసరం ఏంది? ఎప్పుడు ఆ కనకధార స్తోత్రం చేయండి. కనకధార స్తోత్రం పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. కనకధార స్తోత్రం ఎవరైతే పారాయణ చేస్తారో నువ్వు పూజలక్కర్లా, విగ్రహాలు పెట్టక్కర్లా, ఏమక్కర్లా, ఒక్క దేవుడి దగ్గర చేతలైన దీపారాధన చేయి.
ఈ కనకధార స్తోత్రం చేయి. దానికి పెట్టుబడి ఏమీ లేదు, కొబ్బరికాయలు కొట్టాల్సిన పని లేదు. అట్లా చేయండి, మీకు ఎప్పుడు కూడా దరిద్రం అంటూ రాదు. స్వస్తి.